హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రైతులకు సంబంధించి ఈ డిసెంబర్ నెలలో ప్రభుత్వం రైతుల ఖాతాల్లో 2 పథకాల డబ్బులు విడుదల చేయబోతున్నారు. సో 2 పథకాలు ఏంటి? సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ఇక అసలు విషయానికి వస్తే ప్రభుత్వం ఈ నెల 30 తేదీ వచ్చేలోపు యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని స్పష్టంగా చెప్పింది. మధ్యలో మిస్సింగ్ కేసులు, పంచాయతీ ఎన్నికల కారణంగా కొంత ఆలస్యం అయినా రైతులు ఓపికగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఎరువుల కోసం, ఇప్పుడు ఆర్థిక సహాయం కోసం రైతులు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈ రైతు భరోసా డబ్బులు పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఈకేవీసీ ప్రక్రియ పూర్తి చేయాలి. ఇందులో భాగంగా వ్యవసాయ అధికారులు మీ పొలం వద్దకు వచ్చి పొలం మధ్యలో నిలబెట్టి ఫోటో తీసి లాటిట్యూడు, లాంగిట్యూడు వివరాలు నమోదు చేస్తారు. మీ ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, పొలం వివరాలు ఆన్లైన్లో అప్లై చేస్తారు. ఇవన్నీ పూర్తయితేనే మీ ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. కాబట్టి ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్కు మొబైల్ నెంబరు, ఆధార్కు మొబైల్ నెంబరు లింకే ఉండేలా చూసుకోవాలి. అలా చేస్తే ఎలాంటి అప్డేట్ వచ్చినా మెసేజ్ ద్వారా వెంటనే మీకు తెలుస్తుంది. అలాగే ఆధారు, ఈకేవీసీ సమయంలో వేలిముద్ర, ఓటీపీ, ఫేస్ రికగ్నైజేషన్ సరిగ్గా పనిచేయాలి. ఇవన్నీ అప్డేట్ అయ్యి లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు భరోసా డబ్బులు వచ్చే అవకాశం ఉండదు. కొత్తగా పాస్బుక్ తీసుకున్న వారు లేదా భూమి మీ పేరుపై కొత్తగా మారితే వెంటనే మ్యూటేషన్ చేయించుకోవాలి. దీనికి 3-4 నెలలు పట్టే అవకాశం ఉంటుంది. ఇప్పటికే పారదర్శకంగా ఆధారు, పాస్బుక్ తీసుకున్న వారు వెంటనే అప్లై చేసుకోవచ్చు. ప్రభుత్వం దీనిపై ఎలాంటి అభ్యంతరం చెప్పడం లేదు. తండ్రి పేరుపై భూమి ఉండి రైతు భరోసా వస్తుంటే దాన్ని మీ పేరుకు మార్చుకునే అవకాశం కూడా ఉంది. దీంతో పాటు రైతులకు సంబంధించిన పంట నష్టం డబ్బులు కూడా విడుదల చేస్తామని సమాచారం ఉంది. ఇప్పటికే ధాన్యం డబ్బులు విడుదల చేశారు. 48 గంటల్లో సుమారు 5,000 కోట్ల వరకు చెల్లింపులు జరిగిన పంట నష్టం డబ్బులు, రైతు భరోసా డబ్బుల విషయంలో ప్రభుత్వం కొంత జాగ్రత్తగా ముందుకెళ్తుంది. ఎందుకంటే ఇవన్నీ ప్రభుత్వ ఖజానా నుంచి మనకే ట్యాక్స్ రూపంలో చెల్లించిన డబ్బులు. ఎందుకంటే ఇవన్నీ ప్రభుత్వ ఖజానా నుంచే మనమే ట్యాక్స్ రూపంలో చెల్లించిన డబ్బులు. కానీ జీతాలు, పెన్షన్లు వంటి ఖర్చులతో నిధులు తగ్గిపోవడంతో కొన్ని సంక్షేమ పథకాలు కొద్దిగా వాయిదా పడుతున్నాయి. అయినప్పటికీ పంట నష్టం డబ్బులు దాదాపు 10,000 రూపాయలు అనేది ఈ నెలలోనే చెల్లించే అవకాశం ఉందని, కొంతమందికి ఇప్పటికే వచ్చాయని, మరికొందరికి రావాల్సి ఉందని సమాచారం. రైతు భరోసా డబ్బులు మాత్రం ఎక్కువగా ఈ నెల 30 తేదీ వచ్చేలోపు అవకాశం ఉందని అంచనా. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.